శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారికి మరికొన్ని గంటల్లో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. ధనుస్సు రాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉంటున్నాయి అని చూస్తే గనుక వీరికి అధిపతి గురువు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో చూస్తే అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి చేసేటటువంటి పనులలో కాస్త శ్రమ అనేది కొద్దిగా అధికంగా మారబోతోంది. అదే విధంగా వీరికి మీరు చేసేటటువంటి పనులను పూర్తి చేసుకోవడానికి ఎంతటి శ్రమనైనా కూడా మీరు భరిస్తారు. అలాగే సాధించాలి అనే తపన వీరిలో బాగుంటుంది. కోరికలు బాగా పెరుగుతాయి. ఈ క్రమంలో కొంచెం ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శారీరక శ్రమ వలన బాడీలో నిస్సత్తువ, అలాగే తలద్రిప్పుట ఇలాంటి భావాలు కొంచెం ఉంటున్నా గనుక మీరు హెల్త్ విషయంలో ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఈ సమయంలో మీరు జాగ్రత్తలు వహించాలి. ఇక దూర ప్రాంత ప్రయాణాలు చాలా అవసరం అనుకుంటేనే తప్ప ప్రయాణాలు మాత్రం చేయకండి, లేదా అవాయిడ్ చేయడం మంచిది. గృహ నిర్మాణ విషయంలో అంటే గృహం ఎక్స్టెన్షన్ కొరకు లేదా నూతన గృహ నిర్మాణాలు ఈ సమయంలో చేపడతారు. కాకపోతే మీరు వేసుకున్న బడ్జెట్ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. అలాగే ఏమైనా స్థిరాస్తి అంటే ప్లాట్ కొనే ముందు ఇంటిలో చర్చలు జరుగుతాయి. అల్టిమేట్గా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ల్యాండ్ కొనడం, ప్లాట్ కొనడం, వాటిపైన ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ప్రేమికులకు చక్కటి సమయం ఉండబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క ప్రేమను అవతలి వారికి చెప్పేటటువంటి సమయం ఇప్పుడు అనుకూలంగా మారిందిగా చెప్పుకోవాలి. ఎవరైతే వివాహం కాని వారికి ఈ సమయంలో మంచిగా సంబంధాలు కుదిరే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ధనం వస్తుంది, కానీ ఆ ధనాన్ని ఆచితూచి వెనక ముందు ఆలోచన చేసి ఖర్చులు పెట్టాలి. ఇక వీరికి ఈ సమయంలో ధనం విషయంలో పొదుపు పాటించడం చాలా అవసరం. ఇక స్త్రీల విషయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక వీరికి మాట తీరులో కొంచెం దూకుడు తనం పెంచకుండా మాట తీరులో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. వారు ప్రేమానురాగాలతో సజావుగా ఉంటారు. వృత్తి వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే కనుక వీరు చేసేటటువంటి ఉద్యోగాలలో కొంచెం మార్పులు కనిపిస్తున్నాయి. కొంతమంది వీరు చేసేటటువంటి ఉద్యోగాలు మారి వేరే ఉద్యోగంలో చేరడానికి కూడా సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార విషయంలో చూస్తే కనుక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వారికి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పార్ట్నర్తో కూర్చుని డిస్కస్ చేసుకుంటే కనుక మీ సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇక కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సరైన ప్రణాళికలతో, మీకు అనుభవం ఉన్న వ్యాపారంలో అడ్వైజర్ సలహాలతో, అలాగే ఇంట్లో వాళ్ళ సహకారంతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సమయంలో అనుకున్నంతగా అనుకూలత ఉండబోతోంది. గృహ నిర్మాణ రంగానికి యావరేజ్గా ఉంటుంది. ఐటీ రంగం వారికి కొద్దిగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. పౌల్ట్రీ రంగానికి, ఫిషింగ్ రంగానికి చెందిన వాళ్ళకి లాభాలు రెట్టింపు విధంగా కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.